దేవుని ప్రేమ సందేశం అనుదిన ధ్యానాంశాలు తపస్కాల 4వ మంగళవారం. నేటి సువిశేష పఠనం యోహాను సువార్త 5వ అధ్యాయము 1వ వచనం నుండి 16వ వచనం వరకు. నేటి ధ్యానాంశం కోనేటి వద్ద వ్యాధి పీడితుడికి యేసు స్వస్థతను చేకూర్చుట. నీవు స్వస్థత పొందగోరుచున్నావా? 5వ అధ్యాయము 6వ వచనం. ప్రియ సహోదరి సహోదరులారా, యూదుల పండుగకు యేసు యెరూషలేమునకు వెళ్ళారు. యెరూషలేము దేవాలయమునకు అనేక ద్వారములు ఉండేవి. అందులో ఒకటి గొర్రెల వాకిలి లేదా గొర్రెల ద్వారము. ఈ ద్వారము గుండానే యూదులు పాప పరిహార బలికై అర్పించు గొర్రెపిల్లలను తీసుకొని వెళ్ళేవారు. ఈ ద్వారము వెలుపల ఒక కోనేరు లేదా కొలను ఉంది. దానిని హీబ్రూ భాషలో బెత్సతా అని అందురు. బెత్సతా అనగా కృపగల గృహము అని అర్థం. ఆ కోనేటి చుట్టూ గ్రుడ్డి, కుంటి, పక్షవాత రోగులు స్వస్థత కొరకు గుమికూడేవారు. దేవుని కృప కొరకు, స్వస్థత కొరకు ఎదురుచూసేవారు. ఎందుకంటే ఆ కోనేటి యొద్దకు అప్పుడప్పుడు దేవదూత దిగివచ్చి నీటిని కదిలిస్తూ ఉంటుంది. నీరు కదలగానే మొదట అందులో దిగిన వారు ఎటువంటి వ్యాధి నుండి అయినను స్వస్థత పొందేవారు. ఇది అప్పటిలో ప్రజలలో ఉన్నటువంటి గొప్ప విశ్వాసం. ఆ నీరు కదలగానే కోనేటిలోనికి దిగడానికి 38 సంవత్సరముల నుండి ప్రతిరోజు ఒక వ్యాధి పీడితుడు అక్కడికి వస్తూ ఉండేవాడు. కానీ ఆ కోనేటిలోనికి అతనిని దించటానికి ఎవరు కూడా సహాయం చేయలేదు. ప్రతిరోజు ఎంతో ఆశతో ఆ వ్యక్తి స్వస్థత కొరకు ఆ కోనేటి వద్దకు వచ్చేవాడు. కానీ ప్రజలు ఎవరు కూడా ఆ వ్యక్తిని పట్టించుకోకపోవటం వలన, వారి స్వార్థం వలన అతను స్వస్థత పొందలేకపోయాడు. ప్రతిరోజు 38 సంవత్సరాలుగా వస్తూ ఉన్నాడు అంటే మొత్తముగా 13,870 సార్లు అక్కడికి వచ్చాడు. అన్నిసార్లు కూడా ఎవరు ఆ వ్యక్తికి సహాయం చేయలేదు, చేయూతనివ్వలేదు, స్వస్థత పరచు నీటి యొద్దకు నడిపించలేదు. ప్రియ సహోదరి సహోదరులారా, నిజంగా అతని ఓపిక, నిరీక్షణ మెచ్చుకోదగ్గవి. ఇది దేవునిపై అతనికి ఉన్న విశ్వాసానికి, నమ్మకానికి సూచన. ఏదో ఒక రోజు తప్పక తను స్వస్థత పొందుతాను అని దృఢమైనటువంటి నమ్మకాన్ని ఆ వ్యక్తి కలిగి ఉన్నాడు. యూదుల పండుగకు వచ్చినటువంటి యేసు ఆ వ్యక్తిని చూచి చాలా కాలము నుండి అక్కడ ఉన్నాడని గ్రహించారు. యేసు అతని నిస్సహాయ స్థితిని గమనించారు. అతని విశ్వాసమును పరీక్షించుటకై నీవు స్వస్థత పొందగోరుచున్నావా అని ప్రశ్నించారు. అప్పుడు ఆ వ్యక్తి తన విశ్వాసాన్ని ప్రకటించిన తరువాత, ప్రభుతో తన నమ్మకాన్ని, తన విశ్వాసాన్ని, తను పొందుతున్నటువంటి యొక్క బాధను తెలియజేసిన తరువాత ప్రభు ఆ వ్యక్తితో ఈ విధముగా అన్నారు, లెమ్ము, నీ పడకను ఎత్తుకొని నడువుము అని యేసు అతనితో చెప్పగానే అతను తక్షణమే స్వస్థత పొందాడు. అతని విశ్వాసమునకు, నిరీక్షణకు ఫలితం రక్షకుడైన యేసుక్రీస్తు ద్వారా అతనికి లభించింది. ఆ తరువాత దేవాలయంలో ఆ వ్యక్తిని కలిసినప్పుడు యేసు అతనితో, ఇదిగో నీవు స్వస్థుడవైతివి, నీకు మరింత కీడు కలుగకుండుటకై ఇక పాపము చేయకుము అని చెప్పాడు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇది యేసుక్రీస్తు చేసిన 3వ అద్భుత చిహ్నం. గొర్రె పిల్లవలే యేసు గొర్రెల వాకిలి గుండా, గొర్రెల ద్వారము గుండా వెళ్ళి ఆ వ్యక్తిని స్వస్థపరిచారు. గుడ్ ఫ్రైడే రోజున ప్రభు కూడా చేయబోయేది అదే. మన కోసం బలిగా అర్పించబడి మనలను, మన పాపముల నుండి స్వస్థపరుస్తాడు. యేసే ఆ గొర్రెల మార్గము. తండ్రి యొద్దకు ఆయన మనకు మార్గము, జీవము, సత్యము అని దీని ద్వారా మనకి స్పష్టంగా అర్థమవుతుంది. అయితే ప్రియ సహోదరి సహోదరులారా, అది విశ్రాంతి దినము, సబ్బాతు దినము అయినప్పటికీ యేసు ఆ వ్యక్తిని స్వస్థపరిచాడు. మోషే చట్టం ప్రకారం విశ్రాంతి దినమున పడకను ఎత్తుకొని నడవటము నిషేధించబడింది. అలా చేస్తే పెద్ద నేరము, అది నేరముగా పరిగణింపబడి శిక్షలు కూడా తీవ్రముగా ఉండేవి. చట్టాలు ప్రజలకు ఉపయోగకరమైనవిగా ఉండాలే తప్ప వారిని ఇబ్బందులకు గురిచేసేవిగా, మోయలేని భారముగా ఉండకూడదు అని ప్రభు తలంచి ఆ వ్యక్తిని విశ్రాంతి దినమైనప్పటికీ స్వస్థపరిచారు. మరోచోట ప్రభు ఇలా అన్నారు, మానవుని కొరకే విశ్రాంతి దినము నియమింపబడినది, కానీ విశ్రాంతి దినము కొరకు మానవుడు నియమింపబడలేదు.
ప్రియ సహోదరి సహోదరులారా, ఇతరులకు సహాయము చేయటానికి, మంచి పనులు చేయటానికి అన్ని రోజులు అన్ని సమయాలు మంచివే అని ప్రభువు భావించారు. కనుక ఆ వ్యక్తి బాగు కొరకు, శ్రేయస్సు కొరకు, స్వస్థత కొరకు తనకు కలుగబోయే పరిణామాలను కూడా ప్రభువు లెక్క చేయలేదు. ఎందుకంటే విశ్రాంతి దినమున ఈ పని చేసినందుకు యూదులు యేసును హింసింప మొదలుపెట్టారు అని యోహాను సువార్త 5వ అధ్యాయము 16వ వచనంలో చదువుతున్నాం. ప్రియ సహోదరి సహోదరులారా, మనము కూడా ఇతరుల నుండి ఎంతో సహాయాన్ని, మేలును పొందుచున్నాం. ప్రతిరోజు ఎంతోమంది వ్యక్తులు మనల్ని ఆదుకుంటూ ఉన్నారు, మనకి సహాయం చేస్తూ ఉన్నారు. మన అనుదిన జీవితంలో కూడా మన చుట్టూ ఉన్న వారికి, ముఖ్యంగా ఆపదలో ఉన్న వారికి, మన సహాయం అవసరమైన వంటి వారికి మనం తప్పకుండా సహాయం చేయాలి, వారికి అండగా ఉండాలి. ముఖ్యముగా ఇతరుల ఆధ్యాత్మిక ఎదుగుదలకు మనము తప్పకుండా సహాయం చేయాలి. మంచి పని చేయటానికి మంచి మనసు, ధైర్యం ఉండాలి. ఏ దుష్టశక్తులకు మనము భయపడాల్సిన అవసరం లేదు. మంచి పని చేయటానికి వచ్చే ప్రతి అవకాశాన్ని మనం సద్వినియోగం చేసుకోవాలి. మన చుట్టూ ఉన్న వారి బాధలను అర్థం చేసుకొని వారికి సహాయం చేయాలి. మానవత్వం అన్నిటికన్నా ముఖ్యం అని మనం గ్రహించుదాం. కాబట్టి ప్రియ సహోదరి సహోదరులారా, నేటి సువిశేష పఠనం ద్వారా మనము నేర్చుకోవలసినటువంటి సందేశం ఏమిటంటే, దేవుడు మన బాధలను చూసి, మన శ్రమలను చూసి, మన కన్నీటిని చూసి ఆయన సహాయం చేయటానికి, తన చేయిని చాచటానికి, తన చేయిని మనకు అందించటానికి, మనల్ని రక్షించటానికి, ముఖ్యంగా మన ఆధ్యాత్మిక జీవితంలో ఉన్నటువంటి చీకటిని తొలగించటానికి, మన పాప జీవితాన్ని తొలగించటానికి ఆయన ఎల్లప్పుడూ సిద్ధంగా ఉంటాడు. మనకు ఉండవలసింది ఆ వ్యక్తి వలె విశ్వాసము, దేవునిపై నమ్మకము. రక్షకుడైనటువంటి క్రీస్తు ప్రభు మన శ్రమల నుండి, మన బాధల నుండి ఉపశమనము కలిగించి ఆ వ్యక్తిని ఏ విధంగానైతే స్వస్థపరిచాడో అలాంటి స్వస్థతను మన జీవితంలో కూడా పొందుకునే భాగ్యమును ఆ దేవుడి దయచేయాలని మనం కోరుకుందాం. ప్రతిరోజు మన విశ్వాసాన్ని దృఢపరుచుకుందాం, ప్రార్థన చేద్దాం, దేవుని యొక్క వాక్కును విశ్వసించుదాం. దేవుడు మీ అందరినీ దీవించునుగాక. ఆమేన్.